నేడు శుభదినం మా ప్రియతమ మామగారు కోరుకొండి దామోదరరావు గారు ఈ గ్రామం అన్న ఈ గుడి మన దుర్షుడి గ్రామంలోని గుళ్ళన్నా కూడా వారు అమితమైన ప్రేమ అభిమానం. మరి ఎల్లప్పుడూ వారు ప్రతిరోజు దాదాపు అనునిత్యం వచ్చి వారు ఉన్నన్ని రోజులు మరి గుడికి సేవ చేసుకోవడం, ప్రతి కార్యక్రమాన్ని కూడా వారు దగ్గరుండి అన్ని పూజా కార్యక్రమాలు దిగ్విజయంగా ఎలా చూసిర్రు. మరి వారు జరిగిపోయి మా నుంచి వేరే ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది. మరి వారి జ్ఞాపకార్థం వారి పేరు మీదుగా వారి 2 కుమారులు మరి పెద్దలు మా బావగారు సనత్ బావగారు మరి వెంకన్న గారు ఇద్దరు కలిసి మరి ఈ గురుషేడు గ్రామ ప్రజల కోసం వారి సౌకర్యార్థము వారు ఏ కార్యక్రమాలు చేసుకోవాలన్నా మరి చిన్న పెద్ద కార్యక్రమాలు చాలామంది బీద ప్రజలు ఉన్నారు మా దుర్షేడు గ్రామంలో. మరి ఈ దుర్షేడు గ్రామస్తుల సౌకర్యార్థము మరి 2 కొడుకులు వారి తండ్రి జ్ఞాపకార్థం చేయడం చాలా నిజంగా కూడా మా మామకు గర్వకారణం, మా అందరికీ కూడా గర్వకారణం. మరి దుర్షేడు ప్రజలందరికీ కూడా గర్వకారణంగా భావిస్తూ వారికి 2 కూడా మేము మా దుర్షేడు గ్రామ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. బాగా మీరు ఇటువంటి మంచి కార్యక్రమం చేపట్టడం నిజంగా ఒక తండ్రిగా వారు ఎక్కడున్నా కూడా మీకు వారి ఆశీస్సులు ఉంటాయని భావిస్తున్నాను. మరి ఇక్కడనే మా అత్తమ్మ కూడా ఉన్నారు. మరి వారు కూడా వారి తండ్రుల జ్ఞాపకార్థం ఇలా కొడుకులు చేస్తున్నారు అంటే వారికి కూడా చాలా ఆనంద బాష్పాలతోని వారు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నా ఉన్నారు. మరి లోపల ఎంత దుఃఖం ఉన్నా ఏదున్నా మరి ఒకరు మన కుటుంబస్తులు మనల్ని వీడిపోయినారంటే ప్రతి ఒక్కరికి బాధనే ఉంటుంది. బాధ ఉన్నప్పటికీ కూడా అనుసుకొని మరి ఈ కార్యక్రమంలో వారు వారి కూతురు అల్లుడు కూడా పాల్గొన్నారు. మరి నిజంగా ఇది చిరస్మరణీయంగా దుర్షేడు గ్రామంలో ఇంత పెద్ద కార్యక్రమాన్ని తీసుకొని దాదాపు 2400 స్క్వేర్ ఫీట్లతోటి గుడి ఆవరణ కట్టడము. మరి మన ఇక్కడ నర్సయ్య గారు కానీ తిరుపతి గారు వీరందరూ కూడా ఇక్కడ ఎంతో టైం ఇచ్చి మరి మాజీ సర్పంచులు 2 ఉన్నారు ఇక్కడనే, వీళ్ళందరం మనం అందరం కూడా ఉన్నాము. మరి వీళ్ళందరి సహకారము ఈ గుడికి కానీ ఇక్కడ కానీ ప్రతినిత్యం వారందరూ వీరు కూడా చాలా టైం వెచ్చించి గుడిని డెవలప్ చేయాలి. మరి మా ఎన్నోసార్లు అవి తెలుస్తూనే ఉన్నారు, చెప్తూనే ఉన్నారు. మరి అలాగే ఇంకా కూడా ఇప్పుడు కరీంనగర్ నుంచి కూడా మన దుర్షేడు గ్రామంలో ఉన్న గుడికి వస్తూనే ఉన్నారు. అది మీ అందరి కృషి అని నేను భావిస్తూనే ఉన్నా. మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూనే ఉన్నా. విచ్చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా మా 2 బావల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఆదరిస్తున్నాను.